హాయ్ హాయ్ నమస్తే కృష్ణాష్టమి గుడ్ శుభాకాంక్షలు మార్నింగ్. అందరికీ. ఈరోజు కృష్ణాష్టమి రోజు ఫస్ట్ టైం మా ఇంట్లో పెట్టుకుందామని పూజ చేసుకుందామని అయితే అన్నీ డెకరేషన్ చేసిన. మనకి అన్నీ మా ఇంట్లో పూల కుండీలు అవన్నీ ఉంటే అన్నీ సెట్ చేస్తున్నాను. ఇంట్లో పూజ అయిపోయింది. పూజ అయిపోయినాక హాల్లో మాత్రం అన్నీ డెకరేషన్ చేస్తున్నా. ఇప్పుడు పూజ చేసుకుంటున్నాను. ఫస్ట్ టైం చేస్తున్నాను. కృష్ణ భగవాన్కి నా ఇష్టమై చేస్తున్నాను. ఈసారి మాత్రం పూజ చేశాను, ప్రసాదాలు చేశాను. కృష్ణ భగవాన్కి ఆశీర్వాదం మా మీద ఉండాలని వేళవేళలా నేనైతే మొక్కుకున్నాను. చాలా సంతోషం అనిపించింది. నేను కృష్ణ భగవాన్ పూజ చేసినందుకైతే అది అనుకోకుండా వచ్చింది. అది ఎందుకో ఆ భగవంతుడు అట్లా ఇచ్చిందేమో అనుకుంటా. ఫస్ట్ టైం నేను చేయడం ఇట్లా. అక్షంతలు వేస్తున్నాను చదువుకుంటా కృష్ణ భగవాన్ మంత్రాలు. మీకు ఎలా అనిపించింది? నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కృష్ణాష్టమి శుభాకాంక్షలు అందరికీ. మీ కృష్ణాష్టమి దీవెనలు ఇలవేళ అందరి మీద ఉండాలని ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను. కొబ్బరికాయ కొడుతున్నా ఇప్పుడే మొక్కి. కొబ్బరికాయ కొడుతున్నాను. చాలా చక్కగా ఒలిగింది కొబ్బరికాయ అయితే. అన్నీ ఎడబెట్టి పూజ చేసి కొబ్బరికాయ కొట్టి ప్రసాదాలు పెట్టి ఆరతి ఇస్తున్నాను. ఇప్పుడు ఇది అనుకోకుండా, అది అప్పటికప్పుడు అనుకొని మా ఇంట్లో కృష్ణుంది బొమ్మ ఉండే విగ్రహం కొనుకొచ్చుకున్నాను. కృష్ణ ఉంది, ఆవు దూడది ఉండి మా పెద్దమ్మాయి పెట్టారా మమ్మీ అని అన్నది. సరే ఆలోచించుకొని అప్పటికప్పుడు అన్నీ సెట్ చేసుకొని పెట్టాను. పూజ చేసుకున్నందుకైతే చాలా హ్యాపీగా ఉంది. కృష్ణ భగవానుడు ఆయనే ఉండి దగ్గరుండి చేపించుకున్నాడేమో అని నాకైతే అనిపించింది. అట్లా ఆరతిచ్చి పక్కకు పెట్టాను, మొక్కుతున్నాను. ఏమన్నా తెలిసో తెలియక ఏమన్నా తప్పులు చేస్తే క్షమించానైతే కృష్ణ భగవాన్కి అయితే మొక్కిన. తెలిసో తెలియక ఏదో చేస్తాం కదా, మిస్టేక్ ఏమన్నా అయిపోవచ్చు. నాకు వచ్చినంత నేనైతే పూజ చేశాను. ఎప్పుడు చేయలేదే ఫస్ట్ కదా. ఎప్పుడైనా మామూలుగా ఇంట్లో పూజ చేసుకొని ఏదో మామూలుగా కొబ్బరికాయ కొట్టేదాన్ని. ఇప్పుడు హాల్లో మాత్రం డెకరేషన్ చేసి మా ఇంట్లో అన్ని గార్డెన్ కుండీలు అట్లున్నాయి, ఆ పూలు అన్నీ మంచిగా ఉన్నాయి కదా అని చేసుకుందామని ఆలోచన వచ్చి ఇట్లా అయితే చేసిన. అటుకులు, బెల్లం, పుట్నాలు, బెల్లం, చీర ప్రసాదం, ఆవు పాలు ఇవైతే నాకు దోచినంత అయితే ప్రసాదాలు చేసి మా చెట్టుకి వేసిన సంతర పండ్లు తీసుకొచ్చిన మా గార్డెన్లోనే చాలా